ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అధికారం కోల్పోయినటువంటి 11 సీట్లకే పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఓటేసిన ప్రజల మీద విచ్చలవిడిగా దాడులు, ఆస్తుల నష్టము, హత్యలు, కొన్ని చోట్ల మానభంగాలే కాకుండా కొంతమంది భయపడి ఊర్లు వదిలిపోయే విధంగా ప్రవర్తించడం జరిగింది. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా తన సాహసిద్ధంగా ఉన్నటువంటి లక్షణాలతో పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలని, తన కోసం పనిచేసిన వాళ్ళని కాపాడుకోవాలనే ఉద్దేశంతో పార్టీ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టడమే కాకుండా తను ఎంతో ధైర్యంగా ఏదైనా ఇబ్బందులు పడినటువంటి నాయకులు, కార్యకర్తలకు ధైర్యం చెప్తూ ముందుకు వస్తున్న సందర్భంలో ఇదే అదునుగా చూసినటువంటి కూటమి ప్రభుత్వం ఇంకా ఇబ్బంది పెట్టాలని చాలామంది నాయకులను జైలు పంపించడం, దాంతో ఆగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయుపట్టైనటువంటి సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టి సోషల్ మీడియాలో ఫోన్ చేస్తున్నటువంటి కార్యకర్తలపై, నాయకులందరిపై వివిధ కేసులు పెట్టి, ఆ కేసులు కూడా ఏదో ఇప్పటికి సంబంధించినవి కాకుండా గత 10 ఏళ్ల నుంచి మొత్తాన్ని బయటికి తీసి అక్కడ ఎవరైనా ఏదైనా తప్పులుగా పోస్టు పెట్టింటే వాటన్నింటి మీద కేసులు పెట్టి చాలామంది జైలు పంపించడం జరిగింది. ఇలా జరుగుతున్న సందర్భంలో 6 నెలలు గడిచింది. 6 నెలలు గడిచిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది, ముఖ్యంగా పోలీసు అధికారుల్లో. దీనికి కారణం మనం గమనిస్తే ప్రారంభంలో ఉన్నటువంటి దూకుడు అనేది పోలీసు అధికారులు ఇప్పుడు కనిపించడం లేదు. ఎందుకు కనిపించట్లేదంటే చాలామంది వాళ్ళు చెప్తున్న కారణాలు మనకు ఒకటే, ఈ కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందనేటువంటి ఆలోచన కానీ, ఆశ కానీ ఎవరికి లేదు. ఎందుకు లేదు? చాలా స్పష్టంగా కనపడుతుంది. అధికారంలో లేనప్పుడు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏవి నెరవేర్చట్లేదు. హామీలు నెరవేర్చకపోగా మేము అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తామని, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టి కలిగిస్తామని రకరకాల మాటలు చెప్పారు. కేంద్రంలో మాకు సంబంధించిన పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి కేంద్రం నుంచి విరివిగా నిధులు తెస్తామని చాలా రకాలైనటువంటి ఆశలు చెప్పిండ్రు. కానీ ఏవి కూడా కొనసాగట్లే. ఇలాంటి సందర్భంలో ఎవరికైనా ఎలా కాన్ఫిడెంట్ ఉంటుంది మళ్ళీ ఈ ప్రభుత్వమే కొనసాగుద్దని? ఉన్నటువంటి ప్రభుత్వం భవిష్యత్తులో కొనసాగదు అనే ఆలోచన ఒక పారిగిన ప్రారంభం అయితే అది ప్రజలు కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ వాళ్ళ ప్రవర్తన తీరు అనేది వేరుగా ఉంటుంది. అది సహజ సిద్ధంగా రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక లక్షణం. ఇదంతా ఒకవైపు అయితే మనం బాగా చూసినప్పుడు ప్రారంభంలో వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన వాళ్ళందరూ కూడా బెంబేలు ఎత్తిపోయినారు. అంత విధ్వంసం సృష్టించిండ్రు. సరే, తర్వాత చాలామంది నాయకులు జైలుకు పోయినా కూడా బెయిల్ మీద బయటికి రావడం, ఒక నందిగం సురేష్ మినహాయించి ఎవరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి జైల్లో లేరు. సరే, ఆయన ఏదో హత్యకు సంబంధించినటువంటి కేసు కాబట్టి ఇంకా కొంత టైం పట్టే తట్టుకుంది. సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు మ్యాక్సిమం అందరూ బయటకు వచ్చేసింది, ఎవరు కూడా జైల్లో లేరు. కోర్టు కూడా అలాంటి వాటికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తుంది. మీరు ప్రతిదానికి కేసులు పెట్టడం, జైలు పంపడం కరెక్ట్ కాదు అనే నిర్ణయానికి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు కూడా చాలా వరకు తగ్గింది అని చెప్పచ్చు. అయితే ఇదంతా ఒక వ్యక్తి అయితే ఇప్పుడు ముఖ్యంగా నాయకులు, అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎటు ఆయన సాహసిద్ధంగా ముందు నుంచి ప్రజా సమస్యలపై కానీ, పార్టీ అవసరాల కోసం దుందుకుడుగా ముందుకు పోతాడు. అది ఓకే, రైట్, ఏ ఇబ్బంది లేదు. అయితే ఆయన కూడా మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇంకా కార్యకర్తల్లో ధైర్యం నింపడం కోసం ఒకానొక సందర్భంలో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడికి సంబంధించి మీరు చాలా తప్పు చేస్తుండ్రు, మీరు చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుండ్రు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు 7 సముద్రాల అవతల ఉన్నా కూడా మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి మీ పైన చర్యలు తీసుకుంటామని ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైన హెచ్చరిక పంపడం జరిగింది. ఆ హెచ్చరికతో అంతటితో ఆగకుండా ఇంకా చాలా విషయాలు చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. చాలామంది సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేనే సోషల్ మీడియాలో డైరెక్ట్గా పోస్టులు పెడతా, ఇప్పటి నుంచి సోషల్ మీడియా వేరువేరుగా కాకుండా పార్టీ తరపునే ప్రతి జిల్లాలో పనిచేస్తుంది కాబట్టి పోస్టు నేనే ధైర్యంగా పెడతా, నేనే 420 అంట, మీరు హామీలు నెరవేర్చలేదు కాబట్టి సీఎం పైన, డిప్యూటీ సీఎం పైన, మంత్రుల పైన విరుచుకుపడడం జరిగింది. ఇది గమనించినటువంటి నాయకులందరూ కూడా చాలామంది తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే గన నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన చాలా స్పష్టంగా ఫస్ట్ నుంచి కూడా ప్రజా సమస్యలపై, కూటమి అనుసరిస్తున్న విధానాలపై చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద కానీ ప్రతి విషయంలో. ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఆయన ఒకే మాట అన్నాడు,
మీరు ఇప్పుడు చట్ట వ్యతిరేకంగా రకరకాల కార్యక్రమాలు పాల్పడుతుండ్రు. నేమిగిన అధికారంలోకి వచ్చే అంతకు రెండంతలు తిరిగి మీకు ఇవ్వకపోతే నా పేరు మార్చుకుంటానని చాలా తీవ్రంగా స్పందించిండు. అదేవిధంగా అంబటి రాంబాబు గారు కూడా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి విషయంలో కేవలం టీడీపీ ఇచ్చినటువంటి లేదా కూటమి ఇచ్చినటువంటి కేసులు మాత్రం మీరు కేసులు కడుతుండ్రు, కానీ మేము ఇచ్చినటువంటి కేసులు మీరు తీసుకోవట్లేదని మొన్న పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేయడమే కాకుండా కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఆయన స్వయంగా కూడా అక్కడ వాదిస్తాను అంటున్నాడు. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా గట్టిగా ఆయన అంబటి రాంబాబు గారు పోరాడుతున్నారు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు అయితే ఇంకా ఒక అదుపు ముందుకేసి ఆయన ఏ విషయంలో తగ్గకుండా ట్విట్టర్ వేదిక అంటే ఎక్స్ వేదికగా చంద్రబాబు నాయుడుపై కూటమి ప్రభుత్వంగా చాలా ఒక రకంగా చెప్పాలంటే దూషణ కూడా దిగుతున్నాడు. చర్యకు ప్రతి చర్య అన్నట్టు అటువైపు నుంచి వచ్చేదానికి ఎదుర్కోవడానికి చాలా ఘాటుగా స్పందిస్తూ ఉన్నాడు. ఈ విధంగా చూస్తే మనము అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ ఇంకా చాలామంది నాయకులు ఒకరని కాదు వాళ్ళ వాళ్ళ పరిధుల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీని అంతటికి ఒకటే కారణం, మనం చెప్పినాం, కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఎవరికి లేదు. చాలామంది పోలీస్ ఆఫీసర్లు కొద్దిగా రిటైర్డ్ స్టేజ్కి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వీఆర్ఎస్కి వెళ్ళడం లేదా సెలవులపై కూడా వెళ్ళిపోతున్నారట మనకు తెలిసిన సమాచారం ప్రకారం. ఎందుకు మళ్ళీ భవిష్యత్తులో ప్రభుత్వం మారినప్పుడు మనకు సమస్యలు వస్తాయి అని చాలామంది ఆలోచించి కేవలం డ్యూటీ ఎలా ఉంటే అలా చేయాలని నిర్ణయానికి కూడా రావడం జరిగింది. అదే మనకు ఎట్లా అర్థమవుతుందంటే ఈ మధ్యకాలం చంద్రబాబు నాయుడు గారు పదే పదే పోలీస్ ఆఫీసర్ల మీద కానీ, ఐఏఎస్ ఐపీఎస్ల మీద కానీ ఒక రకంగా చెప్పాలంటే అసహనం వ్యక్తం చేస్తున్నాడు. మీరు సరిగా పనిచేయట్లేదు, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మీరు పని చేయట్లేదు, ఇప్పటికి కూడా కొంతమంది ఇంకా గత ప్రభుత్వం పట్ల కొంత అభిమానం ఉన్నట్టుంది అని రకరకాల అనుమానాలు ఆయన వ్యక్తం చేస్తున్నాడు. ఎవరైనా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కొందరు మాత్రమే పార్టీలకు అనుకూలంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆలోచన ధోరణి మారిపోయింది. మనం ఎందుకు ఇబ్బంది పడాలి, మన డ్యూటీ మనం కరెక్ట్గా చేద్దాం, లేదంటే కోర్టులోకి వెళ్దాం అనేటువంటి అభిప్రాయము ఈ యొక్క అధికారులు ముఖ్యంగా పోలీసులలో మనకు కనపడుతూ ఉంది. ఇది చెప్పాలంటే నిజంగా మంచిదే. ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉండి అధికారంలో లేనిటువంటి పార్టీని ఇబ్బంది పెడితే వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళు ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, విశాల్ గున్ని లాంటి ఒక రకంగా చెప్పాలని అంత పవర్ఫుల్ ఎస్పీనే ఆయన పరిస్థితి ఎట్లయితే మనం చూస్తున్నాం కదా. ఆయన పైన కేసులు రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి ఇవన్నీ గమనించినటువంటి పోలీస్ అధికారులు ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనకు రావడం చాలా మంచిది. ఎందుకంటే అధికారం అనేది శాశ్వతం కాదు, అది అందరికీ తెలుసు. అదిగాక ఈ కూటమి ప్రభుత్వం చెప్పిన దానికి చేస్తున్న దానికి ఆకాశానికి ఆవగింజకు ఉన్నంతటువంటి తేడా ఉంది. ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం స్పష్టంగా కనపడుతుంది. వీళ్ళు ఇచ్చిన హామీలు ఒక పక్కన పెట్టేస్తే వీళ్ళు చెప్పిన అభివృద్ధి ఎక్కడ కనపడట్లేదు. కేవలం అమరావతి మీద దృష్టి పెట్టి దానికి అప్పు ఎక్కడి నుంచి తెద్దాం, ఎంత తెద్దాం, దాంట్లో ఏం చేద్దాం అని మొత్తం 2014 నుంచి 2019 వరకు ఏదైతే విధానాలు కొనసాగినాయో అదే విధానాలు కొనసాగిస్తూ వస్తుంది. సరే, దీని ఫలితం ఏ విధంగా ఉంటుందని వాళ్ళు తర్వాత చూడబోతున్నారు. ఇక్కడ మనం బాగా చూసినాం. సరే, చాలా వరకు పథకాలు అమలు చేయడానికి ఆర్థిక వ్యవస్థ బాగలేదంటే కొంతమంది కన్విన్స్ అవుతుండ్రు అనుకోండి. కానీ దానికి మీరు అనవసరంగా చేసే ఖర్చులు, మీరు అనవసరంగా చాలా ఖర్చులు చేస్తున్నారు. మనం చూసినాం కదా, ఏదో 2 రోజులు ఒక కలెక్టర్ల స్థాయి మీటింగ్లకు సంబంధించి 1,20,00,000 భోజనాలు ఖర్చు పెట్టిందంటే ఇంత విచిత్రమైన ఖర్చులు పెడితే ప్రజలు చూస్తూ ఉంటారా? ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? ఈ అభివృద్ధి ఒక పక్కన పెట్టేసినా మీరు చెప్పిన అమలు చేయకపోయినా కూడా మీరు చేస్తున్న అవినీతి అనేది విచ్చలవిడిగా కొనసాగుతుంది. బహిర్గతంగా చూస్తున్నాం కదా. మద్యం షాపులలో చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది కాదు, దాదాపు ఆల్మోస్ట్ మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా అవినీతికి పాల్పడుతుంటారు. కారణం బెల్ట్ షాప్ నడపడానికి. అదేవిధంగా మనం చూసినాం తాడిపత్రి జమలమూడు మధ్యలో ఒక బూడిద కోసం పోరాటం. ఇలా వాళ్ళు చెప్పిన దానికి చేస్తున్న దానికి ఏమాత్రం సంబంధం లేకుండా అవినీతి విపరీతంగా చేస్తున్నారు. చాలామంది మంత్రులపై ఈవెన్ చంద్రబాబు నాయుడుకు నమ్మకం లేదు. ఆల్రెడీ దాదాపు 10 నుంచి 12 మంది మంత్రులు తీసేయాలని ఉద్దేశంతో ఉన్నాడు. కానీ తీసేస్తే ఇప్పుడు తీసేస్తే 6 నెలలకే ప్రజలందరికీ కూడా ఓహో ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే ప్రజలకు ఎటు తెలుసు, నమ్మట్లే ప్రజలు. కానీ వాళ్ళే ఆ చర్యలకు పాల్పడితే అంటే ఉన్నటువంటి అధికార పార్టీకి నమ్మకం లేకుండా పోయింది అని ప్రజలు
పూర్తిగా నెగిటివ్ మోడ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ మార్చడం సంఖ్య 10 మందిని మార్చాలా, లేదా మొత్తాన్ని పునర్వ్యవస్థీకరణ చేయాలా, రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. దాన్ని సాకు చూపి ఏదో నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకోవాలని, మళ్ళా కొంత ఆలోచన తీసుకోకూడదని ఏదేదో వాళ్ళ ప్రయత్నం కింద మీద పడుతుంది. సరే, అది వాళ్ళ వ్యక్తిగత పార్టీ, మనకు సంబంధం లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా, మీరు చెప్పిన అభివృద్ధి కనపడకుండా అంతులేని అవినీతి కనపడుతుంది. సాక్షాత్ మీ ఎమ్మెల్యేలు అంటున్నారు, మీ మంత్రులే అంటున్నారు. ఇసుక విషయంలో మీరు పైకి మాటలు చెప్తున్నారే కానీ ఎక్కడే కానీ మీరు చెప్పినటువంటి ఉచిత ఇసుక ఎక్కడ లభించట్లేదు. మొత్తం కమిషన్ పరంగా పోతుంది. బెల్ట్ షాపులు అంటారా, మనం చూసినాం. ఈ తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు, పులికిపూడి శ్రీనివాసరావు గారు, ఆయనే స్వయాన పట్టుకొని ఆయన కాన్స్టిట్యున్సీలో దాదాపు 150 బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయి అంటారు. ఇంత విచ్చలవిడితనం ఉంటే మీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చదని కానీ ఎవరైనా ఎట్ట నమ్మగలుగుతారు? అంటే మీ ప్రభుత్వం కింద పనిచేసే అధికారులకు ఈ మాత్రం ఐడియా ఉండదా? మీ ప్రభుత్వం మళ్ళీ కొనసాగే అవకాశం లేదన్నప్పుడు ఎట్లా మీ పట్ల విధేయతగా ఉంటారు వాళ్ళు? ఎట్టు పరిస్థితులు విధేయతగా ఉండరు. మీ పట్లే కాదు, ఎవరి పట్ల కూడా ప్రభుత్వం కరెక్ట్గా లేనప్పుడు ఎవరు ఆ విధేయత ప్రదర్శించే అవకాశం ఉండదు. అలా ఎవరైనా ఒకరిద్దరు అత్యుత్సాహంతో ప్రదర్శిస్తే ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు, మీరు చెప్పిన అభివృద్ధి, వీటన్నింటిపై దృష్టి పెట్టి ప్రజల పురోగతికి ఉపయోగపడే విధంగా ఆలోచించాలి. కానీ మీ పార్టీ పురోగతికి ఉపయోగపడే విధంగా ఆలోచిస్తే మీరు రాబోయే ఎన్నికల్లో తిరోగమనం అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, రైట్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా అభిప్రాయాలు ఉన్నా కూడా స్పష్టంగా, ఎటువంటి ఇబ్బంది పడకుండా మనం చేస్తున్నటువంటి వీడియోల పరంగా, మనం అనుసరిస్తున్న విధానాల పట్ల మీకు ఏదైనా తప్పులుగా అనిపిస్తే వాటిని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఇబ్బంది ఏం లేదు.